హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అమ్మ ఆశీర్వాద. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ పవన్ కళ్యాణ్ గారు కూటమి ప్రభుత్వానికే వార్నింగ్ ఇచ్చారండి. అది మీరు తమ్నైల్లో ఆల్రెడీ చూసుంటారు. దాని గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. అందరూ ఆశ్చర్యం పడొచ్చు, కూటమి ప్రభుత్వం నుంచి వచ్చిన పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వానికే ఎందుకు వార్నింగ్ ఇచ్చారు అని చెప్పి. కాకపోతే ఇది 100% నిజమండి. ఇది ఎప్పుడు జరిగింది అంటే అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ గారు ప్రసంగిస్తూ జరిగింది. ఈ వీడియోని చూపించి తర్వాత మనము దాని గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు ఈ వీడియో ప్లే చేస్తాను, చూడండి. హ్యాండిల్ చేసుకోవాలి. జనసేన పార్టీ తరఫు నుంచి నేను మా అందరికీ కూడా ఒకటే తెలియజేశాను, మీరు వ్యక్తిగతంగా కనుక ఏదన్నా చేసి అది కూటమి ప్రభుత్వానికి ఇబ్బంది కలిగితే నేను వారిని వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పి చాలా స్పష్టంగా తెలియజేశాను అధ్యక్ష. అది మీరు ఇసుక విధానాల్లో కానీ మైనింగ్ విధానాల్లో కానీ ఏ రకంగా సరే గత ప్రభుత్వం చేసింది కదా మేము కూడా చేస్తామని. చూశారు కదా ఆయన ఏమన్నారో. జనసేన పార్టీ తరఫు నుంచి కూడా ఏ ఎమ్మెల్యే అయినా తప్పు చేస్తే ఖచ్చితంగా శిక్ష పడుద్ది, మేము వాళ్ళని వదులుకోవడానికి కూడా సిద్ధమే అని చెప్పేసి బహిరంగంగా ప్రకటించారండి అసెంబ్లీలో. జనసేననే కాదు, కూటమి ప్రభుత్వం తరఫునిక ఎవరు ఏం తప్పు చేసినా ఒకే శిక్ష ఉంటుంది. అది నాతో సమానంగా నేనేదైనా తప్పు చేసినా కానీ దయచేసి ఒకే రకమైన శిక్షని విధించండి అని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. ఇది అసెంబ్లీలో జరిగిందండి. ఆయన ఏం చెప్పారంటే, చంద్రబాబు నాయుడు గారు అది ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కావచ్చును, నరేంద్ర మోదీజీ ఉన్నటువంటి బీజేపీ కావచ్చును, ఏ ప్రభుత్వమైనా కానివచ్చును, జనసేన, బీజేపీ, తెలుగుదేశం ఈ మూడు పార్టీల్లో ఏ ప్రభుత్వం తప్పు చేసినా కూటమి ప్రభుత్వం మేము ఖచ్చితంగా వాళ్ళని వదులుకోవడానికి సిద్ధం. ఎవరును అంతే తప్పు చేయొద్దండ, మీరు ఎంత కరెక్ట్గా ఉంటే మేము అంత కరెక్ట్గా ఉంటాము అని చెప్పేసి అయితే చెప్పడం జరిగింది. దీనికి అసెంబ్లీలో ఉన్న వాళ్ళందరూ ఆశ్చర్యం పడ్డారండి. ఎందుకంటే మన ప్రభుత్వానికి మన వ్యక్తే వార్నింగ్ ఇస్తున్నారంటే ఈయన ఎలాంటి వ్యక్తి అని చెప్పేసి. రోజు రోజుకి పవన్ కళ్యాణ్ గారి ప్రవర్తన చూసి ఆశ్చర్యానికి ముగ్ధులవుతూ ఉండారండి ప్రజలైతే. అలాంటి వ్యక్తి మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. ఇక నుంచి ఎవరే కానిలే 100% ఎవరును తప్పు చేయడానికి భయపడాల్సిన పరిస్థితి మన ఏపీలో జరగబోతోంది. ఇక ఎవరే కానిలే ఇక నుంచి ఎంత కరెక్ట్గా ఉంటే పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ కరెక్ట్గా ఉంటుంది, లేదంటే శిక్ష అనేది 100% తప్పదు. చంద్రబాబు నాయుడు గారి హయాంలో కూడా ఆయన ముందు ఎన్నెన్నో చేసిండొచ్చును, కాకపోతే ఇలాంటి ప్రకటనలు ఆయన కూడా ఎప్పుడు ఇవ్వలేదు. ఈసారి ఆయన కూడా అలాంటి ప్రకటన మా పార్టీ తరఫు నుంచి కూడా అంతే. గొడవలు అలాంటి ఎవరు చేసినా ఉపేక్షించేది లేదు, అధికారులకి అమర్యాద చేస్తే కూడా మేము సహించము అని చెప్పి చెప్పడం ఎందుకు జరిగింది అంటే, ముఖ్యమైన కారణం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ఈ కూటమి ప్రభుత్వం నడుస్తుంది కాబట్టి ఆయన ఆలోచనలు ఎలా అయితే సాగుతాయో దానికి కూడా మనం మర్యాద ఇవ్వాలా. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు పడ్డ కష్టం చంద్రబాబు నాయుడు గారికి తెలుసు కాబట్టి దానికి కూడా మనం మర్యాద ఇచ్చి ఆయన ఆలోచనలు కూడా అమలు చేయాలా అని చెప్పేసి చంద్రబాబు నాయుడు కూడా దీనికి ఫాలో అప్ చేస్తూ ఉన్నారు. ఇలాంటి కూటమి ప్రభుత్వంతో మీ ఆంధ్రప్రదేశ్ ఎంతో బాగుపడిపోతుంది. జై హింద్, జై జనసేన.